కేవలం వాడికి అనుమానం పిచ్చే సార్. రెండో పిచ్చి అంటూ ఏదీ లేదు. వాడే పనికి పోడు, తింటాం తిరగటం, పని బాట లేదు. బాగా తింటాం తిరగటం. పొలం బాగొట్టాడు అల్లుడు, పొలం బాగొట్టాడు. ఇల్లు కట్టుకున్నారు వద్దనంగా. ఇల్లు కూడా అప్పులో లోన్ల బ్యాంకులు అప్పు తీసుకున్నాడు. ఈ పిల్లని చంపితే ఇల్లు అప్పు తీరుద్దని కూడా వాడు ప్లాన్లో ఉన్నాడు. ఇలా మా పిల్లలు ఇక్కడ పిల్లలు పెట్టుకుని ఉంటుంది. ఏంటమ్మా వద్దమ్మా? బలమైన కారణం ఏంటో ఏం లేదు సార్. వాడికి అనుమానం వాళ్ళ అమ్మ వాళ్ళ కోటయ్య అన్నోడే. వాళ్ళు వెనకొత్త బాగా నూరు పోసారు సార్. వీళ్ళు సంవత్సరానికి తిప్పలు తెచ్చింది కూడా వాళ్ళే. వాళ్ళకి చేతన అయితే న్యాయం అయితే మీరు 15 సంవత్సరాల పైన అవుతుంది సార్. వీళ్ళు ఇడిపోయి కూడా ఇప్పుడు సంవత్సరమే సార్. మేము కోర్టుకి వేసాం. కోర్టులో కూడా లాయర్ గారిని ఏమన్నాము. ఏంటి సార్? ఏ విషయాల మీద అంటే మా బాబుకి యాక్సిడెంట్ అయింది, నా కొడుకు యాక్సిడెంట్ అయింది సార్. నా కొడుకు యాక్సిడెంట్ అయితే నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నాకు బస్సులు పడవు. అమ్మ నేను ఇట్లా వెళ్తానమ్మా అన్నది. వద్దన్న నేను. నీ మగుడు అనుమానం వాడు. అసలు మీరు ఎవరు ఎక్కడో ఉండండి, నేను వెళ్ళిపోతాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ గారు బాగా చూసుకుంటానని అంటే సరే వెళ్తానమ్మంటే వాళ్ళ డాడీ అన్నాడు కదా. సరే వెళ్తానంటుంది కదా, పిల్లలు కూడా చూసినట్టు కూడా హాస్పిటల్ డాక్టర్ గారు వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, పంపి అని అన్నాడు. వాళ్ళ నాన్న తెలంగాణకమ్మ ఆధార్ కార్డు బోనకల్ దాకా ఫ్రీగా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఆ నుంచి బస్సు ఎక్కమ్మా అన్నాడు సార్. ఇది జరిగిన విషయం. లాడ్జింగ్ పోయింది, ఆధార్ కార్డు ఉంటే లాడ్జింగ్ పోవచ్చు. లాడ్జింగ్ పోయిందని అప్పటికప్పుడే సార్ 10 నిమిషాలలో కిలాడి ఈ పుకారు పుట్టి లేపి అప్పటి నుంచి సార్ వాళ్ళకి అనుమానం పిచ్చి పడ్డది. సంవత్సరం అవుతుంది సార్. లాడ్జిలో కాదు సార్, లాడ్జికి వెళ్ళిందని ఆధార్ కార్డు తీసుకొని తమ్ముడు హాస్పిటల్ తమ్ముడికి ఆపరేషన్కి వెళ్ళింది నా కూతురు. హాస్పిటల్కి వెళ్ళకుండా లాడ్జింగ్కి వెళ్ళింది లంజమొగుడు రమ్మని అని ఈడికే. అది జరిగిన విషయం సార్. ఇక అప్పటి నుంచి కూడా పిల్లల్ని తిప్పలు పెట్టడం ఆయన చేస్తే చాలా మంది పెద్ద మనుషుల్లో చిన్నల్లో పెద్దల్లో పెట్టి వాళ్ళు పెద్ద మనుషులు పెట్టిన కాగితాలు కూడా ఉన్నాయి, సంతకాలు కూడా ఉన్నాయి, పంపించేసారు. అయినా సరే పిల్ల టార్చర్. తెలియదు సార్, నాకు కారణం తెలీదు. 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు సార్, పొలం అమ్మేసి నేరేడులో. ఇంత జరిగింది. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు అమ్మాయి పేరుతో ఇల్లుంది సార్. నెలకి 20,000 కట్టాలి. అమ్మాయి పేరుతో ఉంది. ఇద్దరు కట్టుకున్నారు సార్ పొలం అమ్ముకొని. వ్యవసాయం సార్. అమ్మాయి కూడా ఇంకా తనతో పాటు వాళ్ళ పనులు, వాళ్ళ ఇంట్లో పనులు అదే సార్. ఇప్పుడు ఆ ఇల్లు లోను అమ్మాయి పేరుతో ఉంది. అమ్మాయిని ఎటు ఇక వాడు తీసుకెళ్లట్లేదు. అమ్మాయి మీద అనుమానం ఉంది. పిల్లల్ని పెట్టుకుని ఇక్కడ బతుకుతుంది. అమ్మాయితోనే ఉంటున్నారు వాళ్ళ భార్య. నేరేడులో. ఖమ్మం షిఫ్ట్ అయ్యి ఇప్పుడు 5-6 నెలల నుంచి విడిగా ఇక్కడ కళ్యాణ మండపంలో పనిచేస్తుంది సార్. అమ్మాయి మరి మా కళ్యాణ మండపంలో పనిచేస్తుంది. ఏ క్లాస్ పిల్లలు? పాప 9, పిల్లగాడు 9th 7. పిల్లలు పెట్టుకొని నా మొగుడు నన్ను నిందించుండు కాబట్టి సంవత్సరం కాలేదు సార్, 6 నెలలు చదివించుకుంటాను సార్. నేను పిల్లలకు మంచి అని చెడ్డని చూసుకుంటున్నాం మేము. నేను మేనత్తను అవుతాను. అంటే ఇంటి ఆస్తి కోసం చేయమని అడుగుతున్నాడా? అయ్యుండో సార్. వాడు కట్టలేకపోతున్నాడు లోను. ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నారు బ్యాంక్ వాళ్ళు. అమ్మాయిని చంపేస్తే లోన్ పోద్ది కదా సార్. అనుకుంటున్నాము మేము. అదే అని అనుకుంటున్నాం మేము. సరే సార్. పాప పరిస్థితి ఎందుకు? కూతురు కాలం చెల్లిపోయింది. మనవరాలు సీరియస్గా ఉంది. నాకు న్యాయం చేస్తారో ఏం చేస్తారో మీరు ఎవరు నిర్ణయించారో దాన్ని బట్టి మీరు ఆలోచించి. నా కూతురు నాకు చంపినంత ఇదిగా నా కూతురు నా తీసుకొచ్చి ఇస్తాడా? నేను చంపలేనా సార్? నాకు తెలియదు సార్. నేను జగ్గపేట నుంచి ఇటు నుంచి హాస్పిటల్కి వచ్చాం కానీ ఆ ఇంటి మొత్తం కూడా దొక్కలేదు సార్. మాకు 7 మా పెద్ద పాప ఫోన్ చేసింది, అమ్మ చెల్లిని చంపేశారు, మీరు అర్జెంటు రండి అంటే నేను ఆడబడిపోయి చోయి లేకుండా వెళ్ళిపోక వాళ్ళు వచ్చి కాసిన మంచులు ఇచ్చారు. నా పిల్లల్ని నా భర్త నన్ను అనుమానించి పంపించాడు. బట్టి వాడు మొగంత అంతే గుద్దినట్టు బతుకుతాను. నేనే తప్పు చేయలేదని నా కూతురు దేవుడి మీద ప్రమాణం చేసింది సార్. ఎవరు ఎక్కడ నాకేం తెలియదు. ఎందుకంటే నన్ను టార్చర్ పెట్టద్దు. న్యాయం అయితే మీ చేతనైతే చేయాలనుకుంటే ఆ పిల్లలకి న్యాయం చేయండి. నా కూతురికి చచ్చిపోయిన కూతురికి మంచి అది కలగాలంటే ఆ ఇల్లు కూడా వాడికి ఏం చేయకుండా లొంగిపోయిండో ఏం చేసిండో తెలియదు సార్. నేను ఇప్పుడు నుంచి జగ్గేపేట నుంచి ఇటే వచ్చాము. నన్ను ఇబ్బంది పెట్టద్దు దయచేసి. మీరు రేవంత్ రెడ్డి గారు చూస్తారు, ఎవరు చూస్తారు? నా మనవరాలకి మనవడికి న్యాయం చేయండి. నా కూతురు నాకు ఇచ్చేద్దరు అనుకోలేదు.
కానీ మీరు గవర్నమెంట్ ఇలా చంపేయకోకుండా తీసుకొచ్చి ఇచ్చేస్తుంటే వాళ్ళు కలిసి అయిపోతుంది. నా కూతురు పైన కూతురు రాదు, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాడికి గుర్తించబడాల్సిందే. ఇంకొక తల్లికి ఇలా బాధ పడకూడదు, అన్యాయం జరగకూడదు. ఇంకో తల్లికి నేను పడే బాధ ఇంకో తల్లి పడకూడదు. వాడు గుర్తించబడాల్సిందే, లేదా వాడు అమ్మకాన్ని ఇంకోటి పడాల్సిందే. ఇది మట్టి నేను కోరుకుంటున్నాను. మీరు చేతనైతే న్యాయం చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. వాడు కనబడాలా, వాడు అమ్మ కనబడాలా. ఇద్దట్లో ఎవరికన్నా న్యాయం, ఇద్దరికి పడాలా న్యాయం సార్. ఇంకొక తల్లి ఇంకో కూతుర్లు ఇంకొకళ్ళు బాధపడకూడదు, ఇంకొకళ్ళు ఇచ్చేయకూడదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.